నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 21, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము వీరి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు కర్కాటకంలోను, కుజుడు కూడా కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సులోను, గురు మేషంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని ప్లస్ రాహువు ఇద్దరూ కూడా మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ చంద్ర కుజి యుతి కర్కాటకంలో ఉన్నందువల్ల ఎమోషన్స్ పెరగడంతో పాటు కొన్ని రాశులకు త్వరపాటు అంటే ఫాస్ట్గా ఉండడము, తొందరపాటుతనము అంటారు, అది ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. అయితే బుధుడు వక్రగతిలో ఉండడం వల్ల మాటల మీద పేపర్ వర్క్లు, అది ఏదైనా సరే, డాక్యుమెంట్ కావచ్చు, మీరు ఇచ్చే స్పీచ్లు కావచ్చు, లేదంటే బిజినెస్ మీటింగ్స్ కావచ్చు, బిజినెస్లో సెమినార్స్ కావచ్చు, ఇట్లాగా ఏదైతే రైటింగ్ పాయింట్లోనూ తర్వాత మాట్లాడే విధానంలోనూ కొన్ని ఇబ్బందులు ప్రభావాలు చూపిస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశికి అత్యంత బలాన్ని చేకూరుస్తున్నాడు. పనుల్లో క్లారిటీ ఉంటుంది, చేసే పనుల్లో సక్సెస్ ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొత్త అవకాశాలు, ద్వారాలు తెరుచుకుంటాయి. దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించి చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది. సూచన అయితే ఏంటంటే కనుక ఏ నిర్ణయాన్నైనా తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అని ఆలోచించుకుని మీ యొక్క సహధర్మచారిణితో, అయితే భార్య అయితే భర్త అయితే భార్యతోనూ సంప్రదించి ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. సీక్రెట్గా మాత్రం ఏ పని చేయకండి. తర్వాత మీకు చెప్పదగిన పరిహారము, పసుపుని దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. యథాశక్తి ఇంత చిన్న కొంచెమైనా కావచ్చు, దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 93, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అస్సలు వృధా చేసుకోకండి. అయితే కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శని ప్రభావం మూలంగా అలసటగా ఉన్నప్పటికీ పనులు అద్భుతంగా పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. డబ్బు వరుసగా వస్తూనే ఉంటుంది. డబ్బు పరంగా ఎటువంటి లోటు లేదు. వ్యాపారంలో పెద్దలు సహకరిస్తారు. లాభాలు కూడా చాలా చక్కగా వస్తాయి. కుటుంబంలో శాంతిగా ఉండబోతోంది. కానీ ఆరోగ్యంలో ఏంటంటే చిన్న అలసట అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని విశ్రాంతి తీసుకుంటే పోగొట్టుకోవచ్చు. అయితే సూచన ఏంటంటే కనుక నిద్ర సమయాన్ని అస్సలు తగ్గించుకోకండి. పరిహారంగా కాకులకు ఆహారంగా పెట్టండి. మనం పక్షుల్ని చంపేస్తున్నాము, ఎటువంటి ఆధారాలు లేకుండా నేచర్ని బాగా పాడు చేస్తున్నాము. కాకులు కానీ పక్షులు కానీ ఏవి నిలబడేందుకు వాటి స్థానాన్ని దోచేస్తున్నాం. కాబట్టి ఇంత ప్రకృతి వైపరీత్యాలు, మనుషులు ఇంత బాధపడడం జరుగుతోంది. ఎక్కడైనా మీ అదృష్టానికి కాకి దొరికితే దానికి ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి. ఇంకా ముందు పక్షులు, కాకులు ఇవన్నీ పుస్తకాల్లో చూడాల్సి వస్తుందేమో. అయితే అదృష్ట శాతం 79 గాను, లక్కీ కలర్స్ నలుపు, లక్కీ సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి రాహు ప్రభావంతో మైండ్లో కొత్త ఆలోచనలు వస్తాయి. అయితే క్రియేటివిటీ కూడా పెరిగే అవకాశం కనబడుతుంది. అవి మీరు ఆచరణ రూపంలో పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో సడన్గా గుడ్ న్యూస్ కూడా మీరు వింటారు. డబ్బు విషయంలో కొంత స్థిరంగా ఉంటుంది. తక్కువ ఎక్కువలు రావడం కాకుండా ఒక స్టేబుల్గా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. కుటుంబంలో ఒక సర్ప్రైజ్ జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం గతం కన్నా మెరుగ్గా ఉండే అవకాశం కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక ప్రయాణాలు ప్లాన్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా ఓం రామ్ రాహవే నమః అనే ఈ మంత్రాన్ని ఉదయం పూట సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. అదృష్ట శాతం 84, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే కలరు ఆకుపచ్చ, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి రాహు శని ప్రభావంతో ఉదయం పూట మీకు చాలా ఒత్తిడిగాను, గాబరాగాను, గందరగోళంగాను ఉంటుంది. మధ్యాహ్నం అవుతున్న సమయానికి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. అంటే బయట వెదర్ కాదు, మీ మనసులో ఉండే అశాంతి, అలజడి తొలగిపోయి చాలా క్లియర్గా హాయిగా ఉండేందుకు
అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మెరుగుదల కనబడుతోంది. ధనం విషయంలో శుభ ఫలితాలు వినేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో మంచి వార్త వింటారు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. అయితే ఈ సూచనలు మీకు చెప్పేది నీళ్లను ఎక్కువగా తాగే ప్రయత్నం చేయండి. చాలా చిన్న సూచనే కదా, ఖర్చు లేని పని. నీళ్లను ఎక్కువగా తాగే ప్రయత్నం చేయండి. అయితే పరిహారంగా విష్ణు సహస్ర నామ పారాయణ వినండి. ఇది కూడా కష్టం అంటే దానికి మించిన పరిహారాలే లేవు. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మీకోసం కాబట్టి వినండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారీత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.